ఈనార్ధగమకం చిహ్నం లింగమిత్యవధీయతే. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందు పరమేశ్వరుడెవ్వడు అని పోతన్న గారు చెప్పినట్టుగా ఏ పరమాత్మ యందు ఈ విశ్వమంతా కూడా లీనమైపోతుందో అదే లింగము అని. లీయతే అస్మిన్నితి లింగం అన్నమాట. అంత అద్భుతమైన అర్థం ఉంది లింగాకృతిలో. అటువంటి లింగోద్భవ కాలం రోజున, పరమాద్భుతమైనటువంటి మహాశివరాత్రి రోజున, ఆ చతుర్దశిలో ఉదయం శుభ ఘడియల్లో తెల్లవారక ముందే, సూర్యోదయానికి ముందే లేచి శుచి అయి భౌతికంగాను మానసికంగాను తలారా స్నానం చేసి పూజించి శివక్షేత్రాలకు వెళ్ళి అక్కడ శివనామంతో శివ మహిమను తెలియజేసే గ్రంథ పఠనంతో శ్రవణంతో పులకరించిపోతూ ఆ సాయంకాల వేళలో కూడా ఆ శివక్షేత్రాలలో కాలం గడుపుతూ అర్ధరాత్రి దాకా ఉండి అక్కడ లింగోద్భవ కాలంలో ఆ లింగోద్భవ దృశ్యాన్ని, లింగోద్భవ మహనీయ మంగళకరమైన రూపాన్ని చూసి పరవశించి తరించి మరుసటి రోజు ఉదయాన్న ఆ వ్రతానికి ఉద్యాపనం చేసుకుని మళ్ళీ లేచి స్నానం చేసి పూజించి 10 మందికి ఆహారాన్ని పారణను చేయించి తాను పారణ చెయ్యాలి. ఇది మహాశివరాత్రి పర్వదినం నాడు చేసేటువంటి గొప్ప వ్రతం. దీన్ని మహాశివరాత్రి వ్రతం అని అంటాం. ఎందుకంటే ఈ వ్రతము ఆంధ్రులకే కాదు సమస్త జనులకు కూడా ఇది ఆచరణీయమైనటువంటిది మహాశివరాత్రి వ్రతం. ఇది సూర్యోదయం సమారభ్య శైవోపాస్య మహాఫల అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే సూర్యోదయం నుంచే ప్రారంభించి ఉపోషం ఉండాలి, అది మహాఫలితాన్ని ఇస్తుంది, అమోఘమైన ఫలాన్ని ఇస్తుంది అని.